అరే మీ ఓడెవడో క్యాండిడేట్ ఫొటోస్ తీయడానికి వస్తాడన్నావు కదా, ఆడెక్కడా? హలో అన్న, ఎక్కడా? స్టార్ట్ అయ్యాను రా అన్న. కొంచెం బేగరా అన్న. ఇదిగో వచ్చేస్తున్నా 5 minutes. హలో హలో అన్న, ఎక్కడా? స్టార్ట్ అయ్యాను రా. సరే అన్న, స్టూడియో పక్కన టీ షాప్ దగ్గరికి వచ్చి టీం అంతా రెడీగా ఉన్నామన్నా. ఇదిగో వచ్చేస్తున్నా 5 minutes. సరే అన్న. అన్నా హాయ్రా. ఇంకేంటన్నా, ఎలా ఉన్నావు? అంతా ఓకేనా? ఓకేరా, నువ్వెలా ఉన్నావు? సూపర్ అన్నా. రే, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ రా. అడిగిన వెంటనే కాదనకుండా ఈవెంట్ ఓకే చేసావు. ఈ ఈవెంట్ నాకు చాలా ఇంపార్టెంట్ రా. అన్నా ఎందుకన్నా అంత పర్సనల్? ఇది జస్ట్ ఈవెంట్ అన్నా, చిల్లుగా ఉండాలి. ఈ ఈవెంట్ నాకు నిజంగానే చాలా పర్సనల్ రా. అవునా? ఎందుకన్నా? ఇవాళ నైట్ జరిగే పెళ్ళి నేను ప్రేమించిన అమ్మాయిదిరా. బ్రో, నువ్వు వదిలేసిన అమ్మాయి పెళ్ళా? అన్న ట్రూ లవ్వా? ఎలా బ్రేక్ అయింది భయ? చీటింగ్ మ్యాటరా? ఏ మీరు ఆపండి రా. అన్నా నువ్వు చెప్పు, అసలు నీ స్టోరీ ఏంటి? హలో పిల్లలు, ఇదిగో ఇదే మన ప్యాలెస్. ఈ ప్యాలెస్కి మనమే ప్రిన్స్. పడుకున్నో నిద్ర లేపు డిస్టర్బ్ చేస్తే మీ అమ్మ మీకు అన్నం పెట్ట చూసుకోండి మరి. సర్లే రండి, మీకు నా జీవితంలో అందరికన్నా ఇంపార్టెంట్ అయిన 2 వ్యక్తులు పరిచయం చేస్తా. ఇదిగో ఈయనే మా నాన్న, ద కింగ్ ఆఫ్ ద జంగిల్ లాగా కింగ్ ఆఫ్ అవర్ ప్యాలెస్ అనమాట. మనం అంటే విపరీతమైన ప్రేమ, కానీ అది బయటకు చూపించడు. అదే మ్యాజిక్. ఇగో ఈవిడే మా క్వీను, మా అమ్మ. నేనంటే ప్రాణం. నాకన్నా ఎక్కడో 1% మా నాన్న అంటేనే ఎక్కువ ఇష్టం, కానీ అదే మాట నేనంటే అస్సలు ఒప్పుకోదు. ఇదే నా స్వీట్ అండ్ సింపుల్ ఫ్యామిలీ. ఇదిగో మేడం, ఆ సార్ గారిని లేపండి. ఈరోజు ఆయన 10th క్లాస్ రిజల్ట్స్ ఉన్న విషయం ఆయన గుర్తుందో లేదో. అసలే మీ వాడు ఫ్రెండ్స్తో నైట్ అవుట్ చేసి ఎంత ఉద్ధరించాడో ఈరోజు తెలిసిపోతులే. వాణ్ణి ఇంట్లో కూర్చోబెట్టి చదివిస్తారు కదా అని మీ దగ్గర ఉంచితే ఫ్రెండ్స్తో నైట్ అవుట్కి పంపించి ఇప్పుడు వాడిని అంటున్నారు. ఉసే, మీ వాడేమన్నా ఇలా చేదరా నాన్న అంటే సరే నాన్నగారు అని సైడ్కి వెళ్ళిపోయే రకం అనుకున్నావా? ఊహూ అని నా ఊపిరి తీసే రకం. నువ్వేమో డ్యూటీ అంటూ వెళ్ళిపోయి నెలకు ఒకసారి వస్తావు, ఈడేమో రోజంతా ఊరి మీద తిరిగి అర్ధరాత్రి అయ్యాకే ఎంట్రీ ఇస్తాడు. సరిపోయారే బాబు, తల్లి కొడుకులు నా ప్రాణానికి. మీకెప్పుడు నా మీదే కళ్ళు. ఉండండి, వాణ్ణి లేపేసి వస్తా. పని చేయి. రే నాన్నా, మీ నాన్న లేట్ అవుతుందని నిన్ను లేపమన్నారు. లెగరా, లే. నాన్నకు టైం అయితే నాన్న ఎందుకమ్మా లేపడం? రే బాబు లెగరా. మరీ ఇంత బద్ధకం అయితే ఎలా చెప్పు? ఈరోజు నీ 10th రిజల్ట్స్ కదా, అప్పుడే మర్చిపోయావా? లేరా, లేగో. బాబాయ్, నాకు గుర్తులేకపోవడం ఏంటి? అరగంట ముందే లేచాను. జస్ట్ చిన్న పవర్ నేపేసాను అంతే. బ్రష్ వెళ్ళదా నాన్న నువ్వు ఇంకా? ఇంత అందాన్ని ముందెట్టుకొని నీకు అబద్ధం అసలు ఎలా చెప్పాలనిపించిందిరా పిల్ల పిచ్చుక? గ్యాప్ దొరికితే చాలే అమ్మకు స్వీట్గా కాజాలు తినిపించేస్తావు. లాగిపెట్టి ఒకటి ఇచ్చాననుకో, అదే కాజా గొంతులు అడ్డెడిపోద్ది, చూసుకో మరి. వదిలేండి. చూసావమ్మా, చిన్నపిల్లలు పట్టుకుని నేను మాట్లాడుతున్నాడు. రేయ్, నేను మీ అమ్మ కాజాలే తినిపించాను రా, నువ్వు ఇప్పుడు దాన్ని సున్నం పోయాకే.
అయ్య బాబా ఏంట్రా మీ గొడవ అక్కడ టైం అవుతుంటే? కాదురా అని నాకు ఒకటి అర్థం కాక అడుగుతున్నా. అసలు ఎవడైనా ఇన్ని చూసి ఇన్ని చిన్నపిల్లోడు అని అనుకుంటారా? వీడి మొహము, వీడి గడ్డము, వీడి వాలకం బాగున్నారా? గేదె కుర్తి కలిపేవాళ్ళ. గేదె కుర్తి కలిపేవాళ్ళగా 10 నెలల నుంచి 10 సార్లు గీక్తే ఈ మాత్రం వచ్చింది. అబ్బో, అయినా ఇంటర్కి వెళ్ళేవాడికి ఈ మాత్రం కూడా మెయింటెనెన్స్ లేకపోతే ఎలా మిస్టర్ మహేశ్వరరావు? ఇంతకీ ఏ బ్లేడ్తో గీకేవేటి? జిల్లెట్టు. ఎక్కడ పడితే అక్కడ జుట్టుందని గీకేవనుకో తెగిపోద్ది, జాగ్రత్త. తొందరగా రెడీ అయ్యి హాల్లోకి రారా పిల్ల పిచ్చుగా. తొందరగా చూడండి. ట్రై చేస్తున్నా కదా. రే నాన్న, వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుని బొట్టు పెట్టుకుని రాపో. హే పిచ్చి మమ్మీ, దేవుడికి దండం పెట్టుకుంటే అన్ని పనులు జరిగిపోతాయంటే నేను ఎగ్జామ్ రాయకుండానే పాస్ అవ్వాలని అడుగుతా కదా. అలా అనకూడదు. ఏడ్సేవలే. ఇంతకి నీ హాల్ టికెట్ నెంబర్ చెప్పు. 1808106295. ఇంతకీ పాస్ అవుతావా మున్నా బాబు? వెయిట్ అంకుల్, నేను పాస్ అయిపోయిన న్యూస్ విన్న తర్వాత రెస్ట్ తీసుకుందరు కానీ, లేకపోతే రెస్ట్ ఇన్ పీస్ అయిపోతారు కదా. ఆహా, కానీ ఏదైనా తేడా రావాలి, అప్పుడు చెప్తా మున్నా బాబు మీ సంగతి. పోయింది. పోవడం ఏంటి? ఇట్స్ ఇంపాసిబుల్. మిస్టర్ మహేశ్వరరావు గారు, నేను చెప్పింది 295, మీరు కొట్టింది 294. వాట్ బ్రో, దిస్ ఇస్ వెరీ రాంగ్ బ్రో. కరెక్ట్ గా చూడండి. ఇప్పుడు చూడండి. నాకున్న ఈ చిన్ని ప్రపంచంలో మా అమ్మా నాన్న తర్వాత నాకున్న అంతే ఇంపార్టెంట్ అయిన వ్యక్తిని మీకు పరిచయం చేయడం మర్చిపోయా. రే ఆగాగు, నీ గురించి నువ్వు చెప్పుకున్నావుగా, నా గురించైనా నన్ను చెప్పుకోనిరా. మరి నేనేం చేయాలరా? నువ్వు ఒక పని చేయి. వద్దులే నువ్వు కానీ. అదండి సంగతి. నా పేరు సిద్ధు, నాది కూడా వాళ్ళనే. సింపుల్ లైఫ్, సింపుల్ ఫ్యామిలీ. ఈ బుడ్డది మా అమ్మకు పుట్టేంత వరకు. అమ్మ, నాన్న, చెల్లి, ఇంక వాడు. కనిపించే చిన్న సర్కిల్ అయినా లెక్కలేనని మెమరీస్ ఉన్నాయి. రే, నీ ఇంటర్ అయిపోతే ఇంటర్ గురించి మాట్లాడాలి. కలుద్దామండి మరి. రే, అసలు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నువ్వెందుకు పిచ్చోడ్లో అటు ఇటు తిరుగుతున్నావు? అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? రే, మనం పాస్ అయ్యి 10 రోజులు కూడా కాలేదురా, అప్పుడే మా బాబు నన్ను ఏ ఇంటర్ కాలేజ్లో జాయిన్ చేయాలని చెప్పి స్కౌటింగ్ స్టార్ట్ చేశాడు రా. ఇంకా స్కౌటింగ్గా స్టార్ట్ చేశాడు, ఫైనల్ చేయలేదుగా. అంత కంగారు ఎందుకు? నువ్వు ఆగు. ఇప్పుడు దాకా అంటే ఏ అమ్మాయితో మాట్లాడే ధైర్యం చేయలేదు, కానీ ఇకపై జాయిన్ అయితే కో ఎడ్యుకేషన్లోనే జాయిన్ అవ్వాలని ఫిక్స్ అయిపోయారా. మంచిదేగా బా. మరి నీ ప్రాబ్లం ఏంటి? మా ఓడు చూసిన లిస్టులో అన్ని బాయ్స్ కాలేజ్లేరా. ఆయన మాత్రం ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నాడు.
నన్ను మాత్రం మా ఏంజల్ని కలనివ్వకుండా చేస్తున్నాడు. సర్లే, మీ నాన్న రిక్వైర్మెంట్స్ ఏంటి? సింపుల్ బా, 24/7 స్టడీసు, నో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీసు. ఈ రెండు ఉంటే చాలరా. మా బాబు మా అమ్మ 2 గాజులు అమ్మైనా సరే ఆ కాలేజ్ 2 ఏళ్ళు ఫీజు కట్టడానికి రెడీగా ఉన్నాడు. నీ దోలేసాలు తెలిసి అలాంటి కాలేజీలో మీ నాన్న ఎందుకు జాయిన్ చేస్తాడరా? ఉదర్దేక్. నువ్వు 10/10 తెచ్చినప్పుడు నాకు తెలుసురా నీ నెక్స్ట్ టార్గెట్ ఐఐటి క్రాక్ చేయడం అని. అందుకే ఇప్పుడే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశా. ఏంటి ఐఐటి? ఐఐటిలో ఐ అంటే ఏంటో తెలియదురా నీకు? నేనేం చేయనురా, మా బాబు ఫిక్స్ అయిపోయాడు అక్కడ. ఇప్పుడు నేను ఏమన్నా కాదన్నాను అనుకో వీలైపోతాడు రా బాబు. ఇప్పుడేంటి, నీకు కో ఎడ్యుకేషన్ కావాలి, మీ నాన్న చెప్పే రిక్వైర్మెంట్స్కి మ్యాచ్ అవ్వాలి, అంతేనా? అంతే. అలాంటి కాలేజ్ ఒకటి ఉంది, ఫుల్ చిల్లు ఉంటుంది బావా. దాంట్లోనే మా బావ ఒకటి జాయిన్ అయ్యాడు. ఒక అందమైన అమ్మాయిని పట్టాడు. అటు ఐఐటితో పాటు ఇటు అందమైన అమ్మాయిని సెట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆడు హై ప్యాకేజ్ జాబ్తో, హై క్లాస్ మెయింటెనెన్స్తో రిచ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఒరే కానీ మా బాబు 24/7 స్టడీస్, నో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అన్నాడు కదరా. రే, ఈ కాలేజ్లో అది ఉంటుంది, దాంతోపాటు ఇది ఉంటుంది. ట్రస్ట్ మీనా? ఎక్కడో తేడా కొడుతుంది. సర్లే, నువ్వు మీ నాన్న కలిసి ఆ బాయ్స్ కాలేజ్ ఎత్తుక్కుంటూ ఉండండి, నేను పోతాను. మరి బాబు ఆగరా, నువ్వు ఉత్తిన ఆవేశపడిపోవడానికి ఏమన్నా ఆవేశం స్టార్వా? సర్లే, మా నాన్న ఎదురు చేసి ఒప్పిస్తాను. ఇంకా నక్కి నక్కే కాదు, తొక్కుకుంటూ పోవాలి. అవునరే, ఇంతకీ ఆ కాలేజ్ పేరేంట్రా? గుడ్ మార్నింగ్ సార్. సిట్ సిట్, కూర్చోండి కూర్చోండి. శుభోదయం సార్ గారు. ఏయ్, ఎవడు రాది? మా అమ్మ కొడుకుని. అరే, ఈరోజు ఫస్ట్ డే కాబట్టి మన కాలేజ్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి తెలియవరుస్తాను. కాలేజ్ అవర్స్లో అబ్బాయిలు అమ్మాయిలు కలిసి మాట్లాడుకోవడం, కలిసి భోజనం చేయడం, కలిసి అసైన్మెంట్లు చేయడం, క్లాస్ వర్క్స్లు షేర్ చేసుకోవడం, కొంత ఏం చేయకూడదంటాడా? ఇలాంటి వాటికి మన కాలేజ్ ఏం వ్యతిరేకం కాదు. అయితే పర్లేదురా బాబు, భయపెట్టేశారు. కో స్టూడెంట్స్తో ఫ్రీగా మాట్లాడుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ మాట్లాడుతుంటా. మనకి కాలేజ్ టైమింగ్స్ వచ్చి 8 AM స్టార్ట్ అవుద్ది. 5 minutes ఎగ్జామ్షన్ ఉంటుంది. 5 minutes దాటిన తర్వాత గేట్స్ క్లోజ్ చేసేస్తారు. తర్వాత మీ మీద సివియర్ యాక్షన్ ఉంటుంది. నో ఫోన్స్, నో గేమ్స్, నథింగ్. ఇక్కడ ఉన్నంతసేపు స్టడీ మాత్రమే మీ మెయిన్ ఫోకస్. అర్థమైందా? డైలీ మనకి 8 to 6 వరకు కాలేజ్ టైమింగ్స్. నెక్స్ట్ 15 minutes బ్రేక్ ఇచ్చి ఆ తర్వాత మన స్టడీ అవర్ స్టార్ట్ అవుతుంది. 10, 12 సార్, పొద్దు నుంచి సాయంత్రం 10 గంటలు పిండి రుబ్బినట్టు రుబ్బి మళ్ళీ 3 గంటలు రుబ్బుతారంటే బాడీ ఎలా తట్టుకుంటా సార్? అడగండి రా. అడగండి రా. ఓకే, గుడ్ క్వశ్చన్. మన స్టడీ అవర్స్కి రాననుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు మీ పేరెంట్స్తో సైన్ చేయించుకొని దాన్ని తీసుకొని వచ్చి సబ్మిట్ చేయండి. అప్పుడు మీకు ఎగ్జామ్షన్ ఇస్తాం. ఓకే, పెట్టేద్దాం. సిట్ డౌన్. థ్యాంక్ యూ సార్. ఈ 2 years మీరు బాగా చదివి ఎగ్జామ్స్ అన్ని క్లియర్ చేసి మంచి కాలేజ్లో సీట్ తెచ్చుకోవడం అనేది పెద్ద విషయమే కాదు. మీరు ఈ 2 years బాగా కష్టపడి చదివితే మంచి భవిష్యత్తు ఉంటుంది, మంచి లైఫ్ ఉంటుంది. ఆల్ ద బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సూపర్ బొరపాడు సార్. నన్ను చూస్తారంటే కొట్టండి, గట్టి కొట్టండి. నాన్న, నా వల్ల కావట్లేదు నాన్న, నీకు దండం పెడతా. ఈ లెటర్ మీద సైన్ చేసావా? సైన్ పెట్టడం కుదరదు. ఇదిగో, నువ్వు సైన్ పెట్టకపోతే మా అమ్మే తొట్టే చెప్తున్నాను. ఏ తిరుగు దొంగ నా కొడుక. తీసుకో. ఐ లవ్ యూ డాడీ. ఒకసారి మీ ఫోన్ ఇలా పెట్టండి.
అది దొంగ నా కొడక. మరి లేకపోతే మా ముగ్గురు మీద ఎవరి మీద ఒట్టేసినా పోతే పో నేను పెట్టను అని నరసింహ సినిమాలో రజనీకాంత్ లాగా యాక్ట్ చేస్తావు. అందుకోసమే నీ ప్రియమైన ప్రభు మీద ఒట్టేయించా. ఇప్పుడు ఎందుకు సంతకం పెట్టవని నేను చూస్తా. సంతకం పెట్టు. లవ్ యూ ఫాదర్. ఆమేన్. ఎరా ఈ క్లాస్లో హిందూస్ ఎంతమంది వచ్చేట్లు అట్టండి. ఓకే, రేపు ఉగాది కాబట్టి మీ బట్టి హాలిడే తీసుకొని మిగిలిన వాళ్ళు కాలేజీకి వచ్చేయండి. ఎరా నువ్వు హిందువా? అది కాదు సార్, పబ్లిక్ హాలిడే అంటే అందరికీ ఇవ్వాలి కదా, ఓన్లీ హిందూస్కి ఇవ్వడం ఏంటి? ఓ మీ ప్రిన్సిపల్ ఈ కొత్త రూల్ చెప్పలేదా? గత 2 years నుంచి ఈ రూల్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. స్టూడెంట్స్ ఎక్కడ డివియేట్ అవ్వకూడదు అని. హిందూస్ అయితే హిందూస్కి, ముస్లిమ్స్ అయితే ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్ అయితే క్రిస్టియన్స్కి. వాళ్ళు వాళ్ళ బట్టికి హాలిడే తీసుకొని మిగిలిన వాళ్ళు యథావిధిగా కాలేజీకి వస్తాడు. మీ ఫోకస్ అక్కడ డిస్టర్బ్ అవ్వకూడదు అని. సో రేపు హిందూస్ బట్టికి హాలిడే, మిగిలిన వాళ్ళంతా కాలేజీకి వచ్చేయండి. అచ్చి బాబోయ్, బా ఏంట్రాలు అయిపోయావు? చిదినమ్మ కాలేజ్ ఆరాది వదిలేస్తే ఊరేసి చంపేసేలా ఉన్నారు. ఒక ఐడియా. ఇప్పుడు మన కాలేజ్లో 40 నుంచి 50 క్లాసులు దాకా ఉంటాయా? ఉంటాయి. ఉన్నది 3 కౌన్సిలర్లు. అయితే ఇప్పుడు మనం అందరిలో హిందువో క్రిస్టియనో ముస్లిమో ఎలా కనిపెడతారా? అవును కదా. సారీ సార్. వేరే ఆల్టర్నేటివ్ ఏం లేదంటారా? ఐ హోప్ యు యురెక్క సక్క మిక్క ఓకే సార్, థ్యాంక్ యూ. హే డాడ్, వాట్స్ ద ప్రాబ్లమ్ మ్యాన్? గువ్వ మీద కొట్టే గద్దెలా ఎగురుతా నాకు కొడక. అయ్య బాబా నాన్నగారు, ఏంటండి ఆవేశం? ఎందుక? ఈ ఫోన్ ఎవరిదో తెలుసా? ఎవరిదంటారేటండి, మీదే కదా. పైగా పండగ ఆఫర్లో వస్తుందని 10,000 పెట్టుకున్నారు. ఎగరేస్తానంతా ఎదవేట్కరాలు ఆడవంటే. మీ ప్రిన్సిపాల్ ఫోన్ చేసి మీ ఓడి పర్ఫార్మెన్స్ అప్ టు ద మార్క్ లేదు, మీ ఓడిని మెయిన్స్ క్లాస్ నుంచి ఎంసెట్ క్లాస్లోకి షిఫ్ట్ చేస్తున్నాము, ఎందుకంటే మీ ఓడు మెయిన్స్లో పీకేదేమీ లేదు, మీకే ఫీజు బొక్క అని ఇంగ్లీష్లో తిట్టేసి పెట్టేశాడు. సర్లే, ఈ ఐఐటీలు మెయిన్స్లో నీ వల్ల కాదు కానీ ఆ ఎంసెట్ క్లాస్లో తగలాడు. ఐ నో డాడ్, యు లవ్ మీ అని చెప్పి. బాయ్. అవునరా రే, ఆ సిద్ధుగాడి సంగతి ఏంట్రా? ఏంటి బాగా చూస్తున్నావు? మూతి మీద గుర్తే ముంబై వెళ్ళిపోతావు చేస్తున్నా కొడుకని. మా బాబుని ఇవాళ నైట్ అంతా దొబ్బులు పెట్టేశాడు రా. అదేదో నేనే నేను చెడగొడుతున్నట్టు నైట్ అంతా ఒకటే క్లాస్ పీకేశాడు. ఎందుకు బాగా ఉడికిపోతున్నావు? చూడు నన్ను చూడు ఎంత చిల్లుకున్నాను. మొత్తానికి ఆ నరకం నుంచి బయటపడిపోయాం. ఇప్పుడు చూడు, కొత్త మనుషులు, కొత్త పరిచయాలు. అయితే వెళ్ళి అంతా బాగానే ఉంది కానీ ఒక్క అమ్మాయి బా, ఒకే ఒక్క అమ్మాయి. ఆ ఎంటీ స్పేస్ కూడా ఫిల్ అయిపోతే లైఫ్ ఒక జిందగా అయిపోద్దిరా. పోయి పోయి నీకే సెట్ అవ్వాలేరా. పోరా నీ జాంకే మొఖం మీదవా. మే ఐ కమ్ ఇన్ సార్? కమ్ ఇన్.
ఆ అమ్మాయి ఆ, నీకు ఆ, రే ఎరుపు చొక్క అంత అందమైన అమ్మాయి అసలు నీకెందుకు పడుతుందిరా? ఆశకొద్దు గోవకు సిగ్గు తెచ్చుకొని రియాలిటీలోకి వచ్చాయి. రే పొర కుళ్ళినా కొడక ఎలా సచిన గొప్పది నీ దగ్గర లే. నిజమే, బట్టలు ఉతకాలి. ఎక్స్క్యూజ్ మీ సార్, చిన్న అనౌన్స్మెంట్. ఆ? కమేన్. ఎరా మీలో హిందువులు ఎంతమంది వచ్చేట్లెట్టండి రా. ఉమ్. అరే బా ఆ అమ్మాయి చేత్తట్లేదంట్రా, కొంపతే హిందూ కాదంటవా? ఎత్తట్లేదంటే హిందూ కాదనే కదరా. ఒరే మరి బొట్టెట్టుకుంది కదరా. అయితే వీళ్ళు దాన్ని అడుగురా. ఓకే, రేపు వినాయక చవితి కనుక మీ వాటికి హాలిడే తీసుకొని రిమైనింగ్ వాళ్ళు కాలేజీకి వచ్చేయండి. మీకు యథావిధిగా క్లాసులు జరుగుతాయి. ఇంకెవరు లేరా? స్టాప్. భయ్యా ఇందాక నుంచి ఉచ్చు ఆపుకుంటున్నా, ఇంకా ఆపుకుంటే బ్లాడర్ బద్దలైపోద్ది. అలా వెళ్ళి ఇలా వచ్చేస్తా. కానీ కానీ చిన్న బ్రేక్, వెంటనే వచ్చేస్తా. హా. ఓకే మరి మనోడితో పాటు మీరు కూడా చిన్న బ్రేక్ తీసుకుని రండి. ఇలా వెళ్ళి అలా వచ్చేద్దాం.